హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ మూడవ రోజు ఒక అద్భుతమైనటువంటి ఒక క్లాసుని మీకు వివరించబోతున్నాను. ఇంతవరకు మీరు డ్రాయింగ్ సంబంధించి ఏమేమి అవసరమో అది మాత్రమే చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి ముఖ్యమైనది అని ఎందుకంటున్నానంటే, ఈ రోజు నుంచి మీరు పెన్ను కానీ పెన్సిల్ కానీ తీసుకుని ఇప్పటి నుంచి చెప్పే ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇది ప్రాక్టికల్గా చేస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి మరి ముందుగా ఒక బుక్ కానీ పెన్సిల్ ఈ రెండు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈరోజు చెప్పబోయే డ్రాయింగ్ ఏంటంటే, డ్రాయింగ్ అసలు దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అది నేను వివరించబోతున్నాను. ఇది ఫస్ట్ వన్. ఒక షీట్ తీసుకుని లేదా డ్రాయింగ్ బుక్ తీసుకుని దాని మీద ఒక 6 సర్కిల్స్ అంటే 6 సర్కిల్స్ మీరు డ్రా చేయాలి. అది పెన్సిల్తో చేస్తే సరిపోతుంది. ఆ సర్కిల్ ఒక బ్యాంగిల్ కానీ లేదా ఒక ప్లేట్ కానీ లేదా గుండ్రంగా ఉన్నటువంటి ఏదైనప్పటికీ కూడా ఆ వస్తువుతో మీరు డ్రా చేయొచ్చు. ఇప్పుడు ఆ విధంగా నేను నా దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాంగిల్ తీసుకుని ఈ కడియంతో మొత్తం 6 సర్కిల్స్ ఇక్కడ డ్రా చేశాను. ఇలా ఇక్కడ 6 సర్కిల్ డ్రా చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి. ఫస్ట్ సర్కిల్లో ఒక లైన్స్ ఏ విధంగా ఉన్నాయో ఇలా డ్రా చేశాను. రెండవ దాంట్లో ఓన్లీ సింగిల్ లైన్స్, క్రాస్ లైన్స్ డ్రా చేయాలి ఇందులో. మూడవ దాంట్లో చెక్స్ అంటే క్రాస్ లైన్స్ డ్రా చేసి వాటిపైన మళ్ళా వేరే క్రాస్ లైన్ డ్రా చేస్తే చెక్స్ గళ్ళు కింద వస్తాయి మనకి. ఇక్కడ దీనిలో చుక్కలు చుక్కలు పెట్టాలి. ఈ సర్కిల్లో అంటే డాట్స్ అన్నీ పెట్టాల్సి ఉంటుంది. డాట్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి హాఫ్ షేడింగ్ మనం చేయాలి సర్కిల్లో. ఇక లాస్ట్ దాంట్లో ఒక వస్తువు మీద పెట్టి దాన్ని డ్రా చేయాలి. అప్పుడు అది ఒక టెక్చర్ వస్తుంది. ఇప్పుడు ఈ 6 సర్కిల్స్ కూడా డ్రాయింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఫస్ట్ సర్కిల్లో చేసిన దాన్ని థ్రెడ్ డ్రాయింగ్ అంటాం, లైన్స్. ఈ రెండో సర్కిల్లో చేసిన దాన్ని లైన్ డ్రాయింగ్ అంటాం. ఈ మూడవ దాన్ని చెక్స్ డ్రాయింగ్ అంటాం. నాలుగవది చుక్కలన్నీ పెట్టాం, డాట్ డ్రాయింగ్ అంటాం. ఐదవది స్మూత్ డ్రాయింగ్. ఆరవది టెక్చర్ డ్రాయింగ్. మరి దేనికి ఉపయోగపడతాయి అంటే, ఇక్కడ థ్రెడ్ కింద, దారం కింద ఏ విధంగా అయితే ఉందో వీటితో ఉదాహరణకి ఒక మనిషి యొక్క హెయిర్ డ్రా చేయాలనుకో ఈ విధంగా డ్రా చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ లైన్స్ ఉన్నాయి. చిన్న వస్తువు కాడి నుంచి పెద్ద వస్తువు వరకు కూడా ఏ బాక్స్ రూపంలో గీయాలన్నా సరే మనం ఈ లైన్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ లైన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక చెక్స్ డ్రాయింగ్ మూడవది. ఈ చెక్స్ డ్రాయింగ్ ఏంటంటే, మనిషికి షర్ట్ వేసిన తర్వాత అది గళ్ళు కానీ బయట ఏదన్నా ఒక దోమ తెర, ఒక మెస్, ఇలాంటి ఆబ్జెక్టివ్స్కి చెక్స్ చాలా ఉపయోగపడతాయి. తర్వాత డాట్ డ్రాయింగ్. ఈ డాట్ డ్రాయింగ్ మీరు ఆకాశంలో స్కై డ్రా చేసేటప్పుడు చుక్కలు వేస్తాం నైట్ టైం, ఆ చుక్కలకి ఇవి ఉపయోగించవచ్చు. రెండవది వెరీ ఇంపార్టెంట్, డిజార్ట్. ఎడారిలో ఇసుక రేణువుల కింద ఉంటుంది కాబట్టి డాట్స్ ఉపయోగించాలి. ఆ తర్వాత స్మూత్ డ్రాయింగ్.
మనిషి యొక్క ఫేస్ డ్రా చేసేటప్పుడు ఇది స్మూత్ చేసే విధానం ఉపయోగపడుతుంది. లాస్ట్ టెక్స్చర్ డ్రాయింగ్ అంటే ఒక మొక్క ఆకు డ్రా చేసిన తర్వాత ఆకు కింద ఉన్నటువంటి కాండం బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ విధంగా ఉపయోగించవచ్చు. మరి మీరు పెన్సిల్ తీసుకుని 6 సర్కిల్స్ డ్రా చేసి నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు మీ బుక్లో డ్రా చేయండి. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను తర్వాతి వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. మరి నేను చెప్పినటువంటి ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందుంటున్నాయి. అంతవరకు థ్యాంక్ యూ.